సినిమా మంచి ఫన్ అని మేము మొత్తం ఫన్ లెక్క తీసుకెళ్ళాము. పేర్లు చెప్పదు కదా. ఏం చెప్పలేదు తమిళని అయిపోయాక సినిమా తెలుగు తమిళ భాషలో వస్తుందని చెప్తాం. అది బెటర్ కదా. టీజర్ యాక్టివేట్ చేసాక నువ్వు లైవ్లో చెప్పొచ్చు కదా. నేను అందుకే అంటున్నాను, లైవ్లో చెప్పడానికి ఉంటుంది కదా. తెలుగు టీజర్ చూసాం, తమిళ టీజర్ జస్ట్ అందరికి వెల్కమ్ చెప్పేసి చేసి వేసి తర్వాత హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఓ సుకుమారి, హాయ్, ఎలా ఉన్నారు? మా భాగ్యం ఇప్పుడు సుకుమారంగా వచ్చేస్తున్నారు అనమాట. సో తిరువీర్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ విచ్ వి అంటే గబుక్కుని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ తీరా చూసిన తర్వాత అరే భలే ఉంది కదా ఈ కాంబినేషన్. ఆఫ్ కోర్స్, కానీ అది వేరే. ఇప్పుడు రివెంజా తెలుస్తుంది. చాలా జరగబోతోంది ఇందులో అని చెప్పి. కానీ ఇక్కడ ఓ సుకుమారి అంటూ ఐశ్వర్య రాజేష్ గారు ఉండేటప్పటికి నాకు ఎందుకో సింక్ అవ్వట్లేదు. సుకుమారంగా కనిపించబోతున్నారా ఇందులో? టీజర్ టీజర్ చూస్తే ఈరోజు అర్థమవుతుంది అసలు నిజంగా ఎంత సుకుమారంగా ఉండబోతున్నారు అనేది. దామిని. సో ఎస్, తిరువీర్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ గారు, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా, అండ్ ద గ్రేట్ యాక్టర్స్ లైక్ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, గ్రేట్ ఇండియన్ కిచెన్ ఇలాంటి గ్రేట్ సినిమాలు చేసిన ఇద్దరు యాక్టర్స్ కలిసి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. అండ్ ఓ సుకుమారి, యాక్చువల్గా ఓ సుకుమారి అనగానే మాకు పాట రూపంలోనే వస్తుందండి, మామూలుగా చెప్పడానికి అవ్వట్లేదు. సో అంత బాగా మనందరిలో తెలిసిన ఒక టర్మ్, ఒక కాయిన్ మనకు అలాగా టైటిల్ లాగా రావడం అనేది కూడా చాలా కనెక్ట్ అయిపోయేలాగా ఉందని చెప్పాలి డెఫినెట్గా. అండ్ ఎస్, డెఫినెట్గా మనం మెన్షన్ చేసుకోవాల్సిన ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరు మహేశ్వర్ రెడ్డి గారు, గంగా ఎంటర్టైన్మెంట్స్. గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రీ మొత్తం కూడా తెలుసు. ఐ థింక్ ఆయన డిస్ట్రిబ్యూటర్గా అయినా ప్రొడ్యూసర్గా అయినా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త సినిమా, ఏదో ఒక యునీక్ కంటెంట్ని మనందరి ముందుకి తీసుకురావాలనే ప్యాషన్, తపన ఆయన ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని బ్యాకప్ చేసి ఇలా తీసుకొస్తున్నారని అంటే ఐఎమ్ ష్యూర్ సినిమాలో చాలా అద్భుతమైన కంటెంట్ ఉండబోతోంది అని చెప్పేసి. అండ్ ఎస్, ఐఎమ్ ష్యూర్ ఇక్కడ అందరూ కూడా టీజర్ చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ బిఫోర్ ద టీజర్ లాంచ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ డైరెక్టర్ భరత్ దర్శన్ గారు ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో ఎస్, మరి ఓ సుకుమారి అసలు ఎలా ఉండబోతోంది, ఈ సినిమాలో ఆ సుకుమారి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే జీవన్ గారు ఇంకా ఎలాగో ఫోన్లోనే బిజీగా ఉన్నారు కాబట్టి మనం టీజర్ చూసేద్దాం డైరెక్ట్గా, తర్వాత ఆయనతో మాట్లాడదాం. సో కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆఫ్ ఓ సుకుమారి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అక్కడ కూడా చాలా సుకుమారంగా ప్రొజెక్షన్ రూమ్లో ప్లీజ్ ప్లే. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దాని అర్థం. ఏ మాటగా మాట, ఇంట్రడక్షన్ మస్తు ఇచ్చినావురా. మంచి పిల్లని చూడు బాబాయ్, నేను లగ్గం చేసుకుంటా. సూసుడితోటి కరెంటు వాకినట్టు ఒళ్ళంతా పులకరింతలు రావాలి, సుకుమారంగా ఉండాలి.
ఇదేందయ్యా ఇది? ఏం చూసాం మేము? అంటే సర్ప్రైజ్ చేయడం, షాక్ చేయడం మామూలుగా ఆర్టిస్టులు చేస్తుంటారు గానీ, ఇంత షాకింగ్ టీజర్ చూస్తామని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెరీ, వెరీ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఐశ్వర్య రాజేష్ గారు 'సుకుమారి' అనగానే ఎక్కడో సింక్ అవ్వలేదు అన్నాను గదా! ఇప్పుడు బాగా సింక్ అయింది యాక్చువల్లీ. మా ఎక్స్‌పెక్టేషన్స్‌కి బియాండ్‌గా ఉందని అర్థమైపోయింది. భరత్ దర్శన్ గారు ఎక్కడి నుంచి వస్తాయండి ఈ ఐడియాస్ అన్నీ? ఎలా కన్సీవ్ చేశారు? మీ మగధీర బంధం ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు నేను అర్జెంట్‌గా. ఆ షాకింగ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలి నేను. ఎనీవేస్, తిరువీర్ గారు, ఐ థింక్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూనే వస్తాయనుకుంటా. అన్ని రకాల ఎలిమెంట్స్ మీ సినిమాల్లో మాకు కనిపిస్తుంటాయి కొత్తగా. సో 'పాపం ప్రతాప్‌లో' అదొకటి చూసాము. ఇప్పుడు ఇది చూడబోతున్నాము. సో వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా 'ఓ సుకుమారి'. ఐఎమ్ ష్యూర్ ఆ నేటివిటీ, ఆ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా మనందరం హిల్లేరియస్‌గా ఎంటర్‌టైన్ అయ్యేలాగా థియేటర్‌లో మనందరికీ గుర్తుండిపోయే కొన్ని సినిమాలు అలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నాకు తెలిసి 'ఓ సుకుమారి' ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీవన్ గారు కూడా ఉన్నారు అందులో. డెఫినెట్‌గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే, ఆయన ఉన్నారు కాబట్టి. గవిరెడ్డి గారు కూడా అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ కరెంట్లీ మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి. ఎందుకండి అంత సీరియస్? మీరు విలన్ లుక్లు ఇవ్వకండి సార్ అక్కడ మంచి కామెడీ చేస్తున్నారు కదా. సో ఎస్, ఇంత మంచి టీం అందరూ కలిసి మనందరి ముందుకి బోలెడంత ఎంటర్టైన్మెంట్తో తీసుకొస్తున్న 'ఓ సుకుమారి' టీజర్ని మనం చూసేసాము, కంప్లీట్లీ ఎంజాయ్ చేసాము. సో మహేశ్వర్ రెడ్డి గారి ప్రొడక్షన్, గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన భరత్ దర్శన్ గారి డైరెక్షన్లో మనందరి ముందుకి వస్తుంది. అలాగే కుషేందర్ గారు డిఓపి వచ్చారా? ఇక్కడే ఉన్నారు సార్, వెతుకుతున్నా. సూపర్బ్ విజువల్స్, అంటే అంత ఆథెంటిక్గా, అంత ఆనెస్ట్గా మనందరి ముందుకి ఆయన విజువల్స్ తోటి ఈ చిత్రం రాబోతుంది. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆ టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో కెన్ వీ హ్యావ్ ద ప్రొడ్యూసర్ ఆన్ స్టేజ్? ముందుగా గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ భరత్ దర్శన్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. 'ఓ సుకుమారి' అంటూ మనందరి ముందుకి ఒక షాకింగ్ టీజర్ని తీసుకొచ్చినటువంటి డైరెక్టర్. సో ఆ టైటిల్ లోగోలో కూడా ఆ కరెంట్ అనేది అలా క్లియర్గా పెట్టారనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఈ చిత్రాన్ని కన్సీవ్ చేసిన డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేస్తూ రిక్వెస్టింగ్ డిఓపి కుషేందర్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో 'రజాకార్' లాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్కి ఆయన విజువల్స్ అందించిన సినిమాటోగ్రఫర్. సో కుషేందర్ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. ఆల్సో వరప్రసాద్ గారు, ఎడిటర్ వరప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కా చిత్రానికి ఎడిటింగ్ వర్క్ అందించినటువంటి వరప్రసాద్ గారు ఈ చిత్రం కూడా మనకి అందిస్తూ ఉన్నారు. ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ తిరుమల తిరుపతి గారు వచ్చి ఉంటే కనుక ఇక్కడే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే మా భరత్ మంచిరాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మంచిరాజు గారు. సో ఇంత ఎంటర్టైనింగ్ టీజర్లోనే ఆయన బోలెడంత ఎంటర్టైనింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించారు. సో ఐఎమ్ ష్యూర్ సినిమాలో పాటలు, మ్యూజిక్ చాలా చాలా ప్లస్ పాయింట్గా నిలవబోతున్నాయి ఈ చిత్రంలో అని చెప్పేసి. కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్ ఇక్కడే ఉండుంటే కనుక ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. జేడి మాస్టర్ ప్లీజ్. ఆల్సో కో డైరెక్టర్ కిషోర్ కృష్ణ గారు. ఫుల్ సార్, అంత అరుపు వచ్చిన తర్వాత వచ్చేయాలి స్టేజ్ పైకి, రావాలి. ఓకే, అండ్ నౌ ఐ థింక్ క్రాంతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో మరొకసారి మనందరికీ కనిపించబోతున్నారు క్రాంతి గారు. అండ్ ఆల్సో జయరామ్ గారు వచ్చారు. యా, ఎస్, అంజిమామ జయరామ్ గారు. ఆర్టిస్టులు ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ వెల్కమ్. అండ్ మిస్టర్ గవిరెడ్డి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గవిరెడ్డి గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. రీసెంట్గానే శుభం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. త్వరలో మా ఇంటి బంగారంతో కూడా రాబోతూ ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండి. అండ్ జీవన్ గారు స్టేజ్ పైకి విచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. లీక్షిత ఇక్కడే ఉందని విన్నాను, చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, మరిక
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సుకుమారంగా షాకులు ఇవ్వబోతున్నటువంటి మా దామినిగా కనిపిస్తున్న ఐశ్వర్య రాజేష్ గారిని అండ్ ఆ సుకుమారితో కలిసి మనందరం ముందుకి రాబోతున్న తిరువీర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఓ సుకుమారి ఐశ్వర్య రాజేష్ గారు అండ్ తిరువీర్ గారు ఇస్ హియర్. చెప్తారు అది చెప్తారు. ఓకేనా ఛానల్స్? ఓకే, ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా అందరూ జీవన్ గారు ప్లీజ్ మీ పొజిషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఆ డైరెక్టర్ తిరుమల గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అండ్ ఆడియన్స్కి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ ఓ సుకుమారి మీరు టీజర్ చూశారు, ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి. అతను కంప్లీట్గా ఈ సినిమాని మెయిన్గా ఏంటంటే సార్, ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎలిమెంట్స్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్కి అయితే మాకు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో. సో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ప్లస్ మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఐశ్వర్య రాజేష్ గారు, తిరువీర్ గారు అండ్ జీవన్ అన్న, రమేష్ గారు, సో అందరికీ మీడియా ముఖంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చూశారు, ఇంకా బాగుంటుందండి ట్రైలర్, అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ గారు, ఎడిటర్ వరప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతారు.
గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఇక్కడ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో టీజర్ చూశారు కదా, ఎలా ఉందండి? సో టీజర్ చాలా బాగా వచ్చింది, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం అతను డెబ్యూటెంట్ అండి ఈ ఫిల్మ్కి. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ ఎస్పెషలీ మా ఫ్రెండ్స్కి కూడా. అండ్ ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు అండి, చాలా ప్యాషనేటిక్ ప్రొడ్యూసర్ అండి. సో చాలా సపోర్ట్ చేశారు, సినిమాకి ఏం కావాలో చాలా మంచిగా చూసుకున్నారు, చాలా బాగా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చూస్ చేసుకున్నందుకు ఎడిటర్గా. రమేష్ రెడ్డి అండ్ భరత్ దర్శన్కి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో హీరోయిన్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. కలుద్దాం మళ్ళీ పక్క సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ప్రొడ్యూసర్ ఫ్యాన్స్ అయిపోయారు సార్ వర్క్ చేయగానే. చూడండి అసలు ఆ సినిమా గురించి మాట్లాడండి అని ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు. కుషేందర్ గారు ఇప్పుడు మాట్లాడతారు, ద సినిమాటోగ్రఫర్, డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. హలో, హాయ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. టీజర్ ఎలా ఉందండి? టీజర్లో ఉన్న ఈ వోల్టేజ్ 1000 కిలోవాట్స్ వోల్టేజ్ థియేటర్లో ఉంటుంది. ఇట్స్ ఏ హై వోల్టేజ్ బ్లాక్ బస్టర్ అండ్ ట్యాగ్లైన్ వేసుకునే సినిమా. ఇది మాత్రం కంటెంట్ విన్నప్పటి నుంచి నేను ఫీల్ అయిన సబ్జెక్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మహేశ్వర్ రెడ్డి, మై లవ్లీ బ్రదర్ దర్శన్. వీడి దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటంటే వీడిలో ఎప్పుడు హై వోల్టేజ్ పాస్ అవుతూనే ఉంటుంది. మనోడు అంత వోల్టేజ్ రాసిండి ఇది. ఆ వోల్టేజ్కి యాడ్ అయింది మా బ్యూటీ క్వీన్ ఐశ్వర్య గారు. వడచెన్నై చూసినప్పుడు అనుకున్నా చింపేస్తుంది రమ్మా అని. ఇప్పుడు మా స్వయంగా చూసా తన ప్రజెన్స్ సెట్లో ఎలా ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మూడ్లో చేంజ్ చేస్తుంది అమ్మాయి. గ్రేట్ అండి, థ్యాంక్స్ అండి మీతో వర్క్ చేయడం. తిరుబ్రో యాస్టిస్, నన్ను టార్చర్ పెట్టకపోతే నేను మిమ్మల్ని బ్యూటీగా చూపించలేను కదా. తిరుబ్రో ఎలా అంటే ఆల్వేస్ ఒక బెస్ట్ బ్రదర్ అన్నట్టు తను ఉంటాడు అందరితో. తన మూవీస్ చూసినప్పుడు అనుకున్నాను, అరే ఇంత న్యాచురల్గా ఉంటాడు ఏంటి అని. ఆ న్యాచురల్కి పెట్టిందే పేరైనా అన్న. ఇంకా త్వరలో అన్నకి ట్యాగ్ ఇస్తారు స్టార్. అది మా మహేశ్వర్ రెడ్డి గారో లేకపోతే దర్శనం ఫిక్స్ చేయాలి ట్యాగ్ కూడా. అండ్ సినిమా గురించి ట్రైలర్ అయ్యాక థియేటర్లో రిలీజ్ అయ్యాక మన మూవీ రిలీజ్ అయ్యాక అందరూ చెప్పుకుంటారు ఇది. డెఫినెట్లీ ఇట్స్ హై వోల్టేజ్ బ్లాక్ బస్టర్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి హై వోల్టేజ్ స్పీచ్ మాత్రం మీదే డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇప్పుడు లేదండి అక్కడి నుంచి ఒక్కసారి మీరు ముందుకు వచ్చి జస్ట్ అదే హాయ్ ఇక్కడ చెప్పండి. ఆయన హాయ్ అక్కడి నుంచే చెప్తున్నారు. రండి ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ మేడం, బ్రో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ క్రాంతి గారు మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. టీజర్ చూశారు కదా, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అసలు మేమైతే షూట్ చేస్తున్నంతసేపు నవ్వుతానే ఉన్నాము. అండ్ షూట్లో కూడా అంతా మాకు టోటల్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్. అది మాత్రం నిజంగానే ప్రొడ్యూసర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా. సో జస్ట్ బికాజ్ ఆయన దగ్గర ఉండి కూర్చొని అందరితో పాటు ఏమైనా ఎలా ఉంది ఏంటని మాతో పాటు కలిసిపోయి వర్క్ చేశారు. అండ్ దర్శన్ యాక్చువల్గా తనైతే ఎప్పుడు ట్రాన్స్లో ఉండేవాడు అనమాట. ఏదో అది ఇలా అనుకుంటా వర్క్ చేసేవారు తను. సో అప్పుడు అనుకునేవాళ్ళం ఇదేంటి కరెంట్ షాక్ ఈయనకు కొడుతుందో ఏంటి, ఫస్ట్ అసలు ఇలానే ఉంటున్నారు అని. అండ్ డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు అట్లా చూసినప్పుడు అమ్మో ఇది అనుకున్నా సరే ఇట్ వర్క్అవుట్ అయింది, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఐశ్వర్య ఈజ్ అ స్వీట్ క్యూట్ లవ్లీ గర్ల్. యాక్చువల్గా అందరూ కూడా నిజంగా కామెడీ మూవీ చేయాలంటే ఆ కామెడీ ఎన్వైరన్మెంట్ అంటే ఆ కంఫర్ట్ అంతా క్రియేట్ చేశారు ఇక్కడ. సెట్ అంతా అలానే ఉంది. నిజంగా అప్పుడే సినిమా అయిపోయిందా, మాకు షూటింగ్ అప్పుడే అయిపోయిందని చాలా ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. అండ్ కెమెరామెన్ సార్ హిజ్ లైక్ ప్రతి ఫ్రేమ్ ఎంతో బ్యూటిఫుల్గా, చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఎంత గొడవలు ఉంటున్నా వాళ్ళు చూసుకున్నారు. ఆర్టిస్టులపై చాలా ప్రశాంతంగా ప్రేమగానే ఉన్నారు. అండ్ తిరువీర్ అయితే హీజ్ లైక్
మన పక్కింటి అబ్బాయిలా అనమాట. సరే ఎలా వస్తే ఎవరైనా హాయ్ అండి, హలో అండి, సో దట్స్ ఇట్. అండ్ టోటల్లీ ఎలా అంటే నేను తిరుకి పిన్ని క్యారెక్టర్, మా ఇద్దరివి ఎక్కువ పంచెస్ ఉంటాయన్నమాట. మీ ఇద్దరం కౌంటర్స్ ఎప్పుడు తిట్టుకుంటా అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ మీరు చూసారు అంటే, సినిమాకి వచ్చారు అంటే దానికి డబుల్ హ్యాపీనెస్తోనే మీరు బయటకు వెళ్తారు. సో ఇట్ ఈస్ లవ్లీ మూవీ, డెఫినెట్గా వాచ్ చేయాల్సిన మూవీ, ఫ్యామిలీ అందరూ వాచ్ చేయాల్సిన మూవీ. ఐ విష్ సక్సెస్ అవ్వాలి సార్. అండ్ మనం ఇంకా ఇలా చాలా మూవీస్ చేయాలి, మీ అందరినీ కలవాలి, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో తను అన్నట్టు లెట్స్ మీట్ ఫర్ ద సక్సెస్ మీట్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సూపర్. సో వెయిట్ చేస్తూ ఉంటాము ఎంటర్టైన్ అవ్వడానికి. అండ్ నా గవిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా టీజర్ చూశారు, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. టీజర్ చూస్తే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి, ఎంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక కొత్త కథతో వస్తే ఎప్పుడు అందరికీ నచ్చుతూ ఉంటుంది. మన తెలుగులో అందరూ డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తారు. అలాంటి కొత్త కాన్సెప్ట్తో మంచి యాక్టర్స్తో మీ ముందుకు వస్తుంది ఓ సుకుమారి. తప్పకుండా మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాం. అలాగే సినిమా కూడా చాలా బాగుంటుంది. సినిమాలో చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో ఏదైతే కొత్తదనం ఉందో దాంతోపాటు ఓవరాల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉంటాయండి. ఓ సుకుమారి టైటిల్లో ఉన్నంత సాఫ్ట్గా సినిమాలో ఉండరండి. టీజర్లో చూస్తే ఒక షార్ట్ చూసారు మీరు, యాక్షన్ ఎపిసోడ్. సో బట్ బయట మాత్రం చాలా సుకుమారంగా ఉంటారు, చాలా మంచారు. థ్యాంక్ యూ మేడం, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నెక్స్ట్ తిరువీరి గారి గురించి చెప్పాలి. తిరువీరి గారు ఏ సినిమా ఎంచుకున్నా కొత్తదనం చూస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు నాకు హీరోయిజం ఉండాలి, హీరో క్యారెక్టర్ ఎక్కువగా ఉండాలి అని ఎప్పుడు ఆలోచించడండి. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అందరూ ఈక్వల్గా ఉండాలి, నా ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, నేను హీరో అనుకున్న క్యారెక్టర్లా ఫీల్ అయ్యి తను కూడా ఆ వరల్డ్లో సెట్ అయ్యేలా ఉంటేనే సినిమా చేస్తారు. అలాగే తన సక్సెస్ ఎక్కడి వరకు వచ్చింది అనుకుంటున్నానండి. సో ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. మహేష్ రెడ్డి గారు, దర్శన్ గారు, రమేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ జీవన్ గారు, ఇంత హిలేరియస్ టీజర్ చూసాము కానీ ఆయన మాత్రం అలాగే సీరియస్గా వస్తున్నారు. మరి దీని వెనుక ఏంటో రీజన్ తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవన్ కుమార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలి అంటే చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడ్డాము, చాలా 3 పూటలు అన్నం పెట్టారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, టీజర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కొన్ని స్టేజెస్ పైన కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. స్టేజ్ అలంకరించిన అందరికీ కానీ మీడియా మీరందరూ చాలా కష్టపడి మా మూవీస్ అన్నిటినీ బాగా చూపిస్తారు, బాగా రాస్తారు. సో ఈ స్టేజ్ పైన ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ ఎప్పుడు మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నన్ను ఏడిపిస్తూ ఉంటాడు మా తీరు కానీ. అందరూ కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాను, నేను ఏమనుకోవద్దు, కొంచెం టెన్షన్లో ఉన్నా నేను. సో ఫన్గా మాట్లాడదాం. సో అంటే ఈ స్టేజ్ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మంజుష గారు అండి. నేను భూమి పుట్టక ముందు వచ్చింది 2006. లేదు, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, ఏమనుకోవద్దు. పక్క ఊర్లో రోజు పొద్దున్న లెగిస్తే కలుస్తాం కానీ. సో ఇది సినిమా గురించి మీకు టీజర్ ఒక్కటే చాలా, అంటే మీరు ఎక్కడ, నేనైతే రీసెంట్ టైమ్స్లో టీజర్ చూడలేదు, చాలా బాగా చూపించారు. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది మాకు బాగా తెలుసు. అది 100% మీరు ఎక్స్పెక్ట్ చెయ్యలేని విధంగా టీజర్ కట్ చేశారు ఎడిటర్ గారు కానీ, భరత్ డైరెక్టర్ గారు, భరత్ దగ్గరుండి ఆయనే చేశాడు నా ఎదురుగుండా. నేను 3 సార్లు డబ్బింగ్కి వెళ్ళా. సో
ట్రైలర్లో కలుద్దామండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న పేరు మర్చిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు అర్థమైందండి, సీరియస్ గానే మీరు బోల్డ్ జోకులు వేద్దామని డిసైడ్ అయ్యారని. అన్ని జోకులే వేశారు స్టేజ్ పైన. ఓకే, బలగం జయరామ్ గారు వచ్చారని ఇప్పుడే తెలిసింది. వారిని కూడా వేదిక పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ జయరామ్ గారి మాటలు విన్నాక మనం డైరెక్టర్ గారికి ఇచ్చేద్దాం మైక్. సార్ రండి సార్, జస్ట్ అలా పలకరించాలి కదా, రండి ప్లీజ్. నమస్తే అండి అందరికీ. నమస్తే. ఈ కొద్దిగా ఆయాసం కూడా తగ్గనీరా. అంతే అంటారా? అంతే కొద్దిగా. సరే, ఓకే, మీకు టైం. ఓకే, భరత్ గారు, ద డైరెక్టర్ భరత్ దర్శన్ గారి మాటలు ఇప్పుడు విందాము. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఐ వాంటెడ్ టు థ్యాంక్ మహేశ్వర్ రెడ్డి సార్, కుషేందర్ రమేష్ రెడ్డి సార్ అండ్ ఐశ్వర్య మ్యామ్, తిరువీర్ అన్న అండ్ అందరికీ థ్యాంక్స్ అండి. సో యూనో ట్రైలర్ ఇంకా అదిరిపోద్దండి. సో వీ విల్ టాక్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్. థ్యాంక్ యూ. మీరు ఏం చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆ షాకింగ్ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. షాకింగ్ ఎలిమెంట్ ఎట్లా వచ్చిందంటే యాక్చువల్లీ అంత పెద్ద స్టోరీ ఉందా? వాళ్ళ ఆవిడ యాక్చువల్లీ ఏమైందనంటే మై వైఫ్ షీ ఈజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. సో ఏమైందనంటే తనకి షీ గాట్ సమ్ బ్యాక్ నర్వ్ పెయిన్. సో ఫిజియోథెరపీకి తీసుకెళ్ళినప్పుడు నేను తను టచ్ చేసిన అనమాట. సో ఐ గాట్ షాక్. సో తను చెప్పింది, వై కాంట్ యూ మేక్ దిస్ ఆన్ దిస్ పర్టికులర్ లైన్ అని. అంటే హీరోకి ఒక గోల్ పెట్టేసినాం, హీరోయిన్కి ఒక గోల్ పెట్టేసినాం. సో ఇట్ కంప్లీటెడ్ ద స్టోరీ. అయితే మూల కథ మీ ఆవిడదన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వారకు కూడా థ్యాంక్స్. తిరుమల్ గారు థ్యాంక్ యూ, లిక్షిత థ్యాంక్ యూ, మ్యామ్ థ్యాంక్ యూ. సార్ ఇలా చెప్పేటట్టయితే వాట్సాప్ లో కూడా పెట్టొచ్చు సార్, కెమెరా వైపు తిరిగి చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. హలో అందరికీ, నేను మీ లిక్షితాని. సో ఓ సుకుమారి మూవీలో నేను యాక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, కో డైరెక్టర్ గారికి అండ్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అందులో నా క్యారెక్టర్ కూడా మీకు నచ్చుతుంది అండ్ ఈ మూవీ కూడా మీకు నచ్చుతుంది. అండ్ ఈ టీంతో వర్క్ చేసినప్పుడు నేను ఒక హెవెన్లో ఉన్నట్టే అనిపించింది. అండ్ నువ్వు ఆల్రెడీ ఏంజెల్లా ఉన్నావు లిక్షిత. అండ్ డైరెక్టర్ సార్ నాకు ప్రతి సీన్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఎంత అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ. అసలు ఈ మధ్య పిల్లలు స్పీచ్లు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ దగ్గర నుంచి. అండ్ సార్ మీరు ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా ఇప్పుడు మీరే. ఎస్, ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మా టీం అందరికీ కృతజ్ఞతలు. మా టీం మంచి సినిమా తీసినారు, చూసి ఆశీర్వదించమని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా, జయరామ్ గారు కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యారని ఎక్స్పెక్ట్ చేస్తూ. నేను రిలాక్స్ అయిపోయినా మీరు వదలరు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం. బలగంలో నేను ఒక ఎమోషన్ చేయటం చూశారు. ఈ సినిమాలో లిటిల్ బిట్ కామెడీ ట్రై చేశాను, వర్కౌట్ అయిద్దో లేదో తెలియదు. సో ఓ చిన్న చేంజ్ కావాలని అడిగితే డైరెక్టర్ గారు ప్రత్యేకంగా మీరు ఈ క్యారెక్టర్ బాగుంటారండి, కామెడీగా చూద్దాం అని చెప్పి నాకు ఇచ్చారు. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ తిరువీర్ గారు కానీ, ఐశ్వర్య మేడం కానీ, ఐశ్వర్య రాజేష్ గారు కానీ అందరూ సపోర్ట్ చేశారు. మళ్ళీ గంగారాజు కానీ నా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. నేను అనుకోలేదండి, నేను చిన్న లిటిల్గా కామెడీ, అది రేపు మీరు అది కామెడీ అంటారో ఇంకేదంటారో తర్వాత విషయం. బట్ నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అందరికీ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ, ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు. అంటే మేడానికి కూడా అండి థ్యాంక్స్. సారీ ఇబ్బంది పెట్టుంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వస్తున్నాం మీ దగ్గరకే. ఇప్పుడు మైక్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, ఏమైనా షాక్ కొడుతుందా ఎందుకు అని. ఎస్ ఐశ్వర్య రాజేష్ గారు ప్లీజ్. ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కలవడంలో. అండ్ సంక్రాంతి హిట్ అయిన తర్వాత ఫస్ట్ సైన్ చేసిన సినిమా మహేశ్వర్ రెడ్డి గారు వచ్చి పేపర్తో పాటు వచ్చారు ఆయన నా దగ్గర. నాకు సంతకం పెట్టండి, దాని తర్వాత కథ వినండి అని చెప్పారు. సో హీ సచ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అండ్ ఈ కథ విన్నప్పుడు కూడా దర్శన్ నాకు ఫోన్లో నరేట్ చేశారు. యాక్చువల్లీ నేను చెప్పాను దర్శన్ నేను హైదరాబాద్కి వస్తాను జంక్షన్. లేదు మేడం మీరు ఫోన్లోనే వినండి అని చెప్పి తెలియని ఒక తమిళ్లో కాంప్లికేటెడ్గా అది నరేట్ చేసి నేను చెప్పాను, సార్ మీరు కాగితాలు తీసుకొచ్చారు కానీ నేను ఈ సినిమాకి నేను సంతకం పెట్టలేను సార్, నాకు అసలు కథ నచ్చలేదని చెప్పా. బికాజ్ ద వే హీ నరేటెడ్, పాపం అతనికి తమిళ్ రాదు కానీ నాకు తెలుగు రాదు అనుకుని పాప తమిళ్లో చెప్పాడా లేకపోతే తెలుసని చెప్పాడా తెలియలా. దెన్ అగైన్ దర్శన్ కేమ్ అండ్ మెట్ మీ ఇన్ హైదరాబాద్. ఒక 2 hours నరేట్ చేశారు. దట్ టైం నేను ఎలాగ ఈ కథని రిజెక్ట్ చేశాను అబ్బా అనుకున్నాను. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ రియాక్షన్. చాలా బాగా రాసుకున్నారు ఆయన. చిన్న కరెక్షన్స్ చెప్పాము. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. ఐ థింక్ ఓ సుకుమారి ఈజ్ ఇంతకుముందు ఎప్పుడు మనం హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్ తెలుగు సినిమాలో అయితే చూడలేదు అనుకుంటున్నాను. ఐ యూస్ టు హ్యావ్ ఒక ఫ్రెండ్, ఒక అతను ఉండేవారు అనమాట. నిజంగానే అతన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేది. సమ్ టైమ్స్ స్టాటిక్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఐ కుడ్ రిలేటెడ్, అంటే అలా ఉంటారా మనుషులు అని ఒక కన్ఫ్యూషన్లో ఉండే. బట్ ఐ కుడ్ కనెక్ట్ అ లాట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై కెమెరామ్యాన్, ఎడిటర్, ఇక్కడ అందరు ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్, ఆల్ ది అదర్ కాస్ట్ క్రూ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఎలా సంక్రాంతి ఎంజాయ్ చేశారు అలాగే ఇది కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ రియలీ హోప్ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి చాలా డబ్బులు రావాలి ఈ సినిమా తర్వాత. నేను చెప్పినట్టే ఖచ్చితంగా చాలా డబ్బులు రావాలి. తిరుకి ఇది ఒక పెద్ద సినిమా హిట్ అవ్వాలి. ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. తిరు గారిని చూసినప్పుడు చాలాసార్లు నేను చెప్పాను మా నాన్నగారిని చూసినట్టు ఉంది అనేసి. ఆ హైటు, పర్సనాలిటీ, హీ రిసెంబుల్స్ లాట్ లైక్ మై ఫాదర్. అండ్ ఖచ్చితంగా మీరు కూడా పెద్ద స్టార్ అవ్వాలని ఈ సినిమా తర్వాత. ఐ మీన్ ఈజ్ ఆల్రెడీ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ డైరెక్టర్ దర్శన్కి ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమా. అంటే మేము పనిచేసిన అందరికీ హిట్ అవ్వాలి, కానీ ముగ్గురికి ప్రత్యేకంగా నా మనసారా ఇది పెద్ద హిట్ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు పాపం డబ్బులు వేశారు మమ్మల్ని నమ్మి, ఆయనకి డబ్బులు వచ్చేయాలి. దాని తర్వాత మా డైరెక్టర్కి పెద్ద సినిమాలు రావాలి. తిరు హ్యాస్ టు బికమ్ అ బిగ్ స్టార్. దట్స్ వాట్ ఐ హోల్ హార్టెడ్లీ విష్. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. సూపర్ అండి. యూజువల్గా సినిమా మొత్తం చూశాక అంటూ ఉంటాం ఈ మాట, కానీ ఈరోజు ఎందుకో టీజర్ చూశాకే అనాలనిపిస్తుంది. మీరు తప్ప ఈ పాత్రకి ఇంకెవరూ సూట్ అవ్వరేమో అన్న రేంజ్లో నిజంగా కనిపించారు. అది మేము కంప్లీట్గా సినిమా చూసి ఎంజాయ్ చేయబోతున్నామని అర్థమైపోయింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్ మైక్ రైట్ పర్సన్ హ్యాండ్లోకి వెళ్ళిపోయింది. సో రిక్వెస్టింగ్ తిరువీర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా మహేశ్వర్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమా అంటారు కదా అట్లాగా మమ్మల్ని చూస్ చేసుకుంది. దర్శన్ ఈ కథ చెప్పినప్పుడు కథ వరకు మాత్రమే తెలుసు, ఒక్కొక్కరు జాయిన్ అవుతూ పోయారు. ఈ సినిమా మమ్మల్ని చూస్ చేసుకుంది. అండ్ అందరికీ మసూదా అండ్ ప్రీ వెడ్డింగ్ పర్టికులర్లీ చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ అబ్జర్వ్ చేశాను. సో ఫ్యామిలీస్ ఎప్పుడైతే పిల్లలు ఫ్యామిలీస్ కలిసి చూస్తారో ఆ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. దానికి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మళ్ళీ ఓ సుకుమారి అలా నిలుస్తుంది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ చాలా కష్టపడ్డారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు బెస్ట్ ప్రోడక్ట్ని తీసుకురావడానికి. అండ్ ఐశ్వర్య గారితో సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ యాజ్ అ ఫ్యాన్ నేను ఎప్పుడు లైక్ సెట్లో యాక్ట్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు.
నిజంగా మెట్టు ప్రతి సినిమాతోనూ అటు కంటెంట్ పరంగా కానీ స్కేల్ పరంగా కానీ ఈసారి తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే కాదు వేరే లాంగ్వేజెస్ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారని అర్థమైంది. ఇందాక మనం తమిళ్ టీజర్ కూడా చూడడం జరిగింది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ తిరువీర్ గారు. సో ఓ సుకుమారి సినిమా కోసం మనందరం ఎదురు చూస్తుందాము. బట్ ఇప్పుడైతే మనం టీం మాటలు వినేసాం కాబట్టి మీడియాతో ఇంటరాక్షన్లోకి కూడా వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ప్లీజ్? సో తిరువీర్ గారిని, ఐశ్వర్య రాజేష్ గారిని అండ్ మహేశ్వర్ రెడ్డి గారిని, భరత్ దర్శన్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. గౌరీ ఓకే, ఎస్ తిరువీర్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. డైరెక్టర్ గారు ప్లీజ్. ఓకే, సో ద టీమ్ ఈజ్ రెడీ ఓ సుకుమారి సినిమా గురించి మీడియా నుంచి క్వశ్చన్స్ తీసుకోవడానికి. సో హాయ్ తిరువీర్ గారు. ఆల్ ది వెరీ ఓ సుకుమారి టీం అంతటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే డైరెక్టర్ డెబ్యూ కదా మీది, డెబ్యూ డైరెక్టర్, అండ్ యూ స్ట్రగుల్ సో హార్డ్ టు మేక్ ఏ కెరీర్ యాజ్ ఐశ్వర్య రాజేష్ టోల్డ్ నౌ. సో అండ్ తనకి మంచి హిట్స్ ఉన్నాయి, బట్ ఈ హిట్ కూడా అవసరమే తనకి టు ఎస్టాబ్లిష్ యర్ సెల్ఫ్. ప్రొడ్యూసర్ గారు అండ్ జీవన్, ఆల్ ఆఫ్ యూ, ద హోల్ టీమ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. కమింగ్ టు ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నంతో యు హవ్ సీన్ ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ యువర్ కెరీర్ ఇన్ తెలుగు ఐఎమ్ టాకింగ్. అంతకుముందు మీరు కొంచెం బాధపడుతుండేవారు కదా తెలుగులో సరైన హిట్ పడలేదు, అది దట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆ సినిమాతో. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీ మీద బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఐశ్వర్య రాజేష్ చేసింది ఈ క్యారెక్టర్ అనే ఒక ఫీల్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా. ఆ ఫీల్ని మీరు ఈ క్యారెక్టర్ ద్వారా హౌ యూ కెన్ రియలీ ప్రొజెక్ట్ టు ద ఆడియన్స్, ఈ క్యారెక్టర్లో ఉన్న స్పెషాలిటీ మీ పెర్ఫార్మెన్స్ చేయడంలో కానీ లేకపోతే డైరెక్టర్ చెప్పిన థాట్ తీసుకోవడం, దాన్ని వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం. ఫస్ట్లీ బాధపడలేదు సార్. బాధ అంటే ఒక చిన్న తపన ఉంటుంది కదా, ఒక మంచి సినిమా రావాలి తెలుగులో అనేసి. నేను ఒక్కసారి చెప్పాను కూడా, ఇదే ప్లేస్లోనే నేను డియర్ సినిమా జీవి ప్రకాష్ నేను అందరూ ప్రమోషన్ చేసినప్పుడు నన్ను మీరే అడిగినట్టున్నారు. అడిగితే నేను చెప్పాను, నేను కరెక్ట్ అయిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, తెలుగులో వెయిట్ చేసి లైక్ అది చేస్తే నెక్స్ట్ ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేలాగా చేయాలి అని చెప్పాను. బట్ ఎందుకంటే ఎప్పుడు తెలుగులో ఒక మంచి హిట్ అయితే రాలేదని చెప్పి ఒక చిన్న తెలుగు అమ్మాయే కదా అసలు బేసిక్గా. సార్ అది ఆ క్వశ్చన్కి నాకు అదే, ఇప్పుడు తెలుగు అమ్మాయే కానీ చెన్నైలో పుట్టి పెరిగాను. దీనికి నేను అంటే మదర్ టంగ్ తెలుగే, మమ్మీ డాడీ అందరూ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక యాక్టర్ మీద, ప్రతి ఒక్క యాక్టర్స్ మీద మీకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది కాబట్టి దానికి ముందు కూడా మీరు నా సినిమాలో చూసినప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసే కదా చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక హిట్ వచ్చిందా, ఒక డౌన్ వచ్చిందా, లో వచ్చిందా అని కాదు, ఒక యాక్టర్ మీద ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అన్ని సినిమాలు ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటుంది అనే కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి కథ రాలేదు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు తమిళ్లో కానీ తెలుగులో కానీ లేకపోతే సౌత్ ఫిల్మ్స్లో కానీ. ఒక హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్ అంటే చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు డియర్లో నాకు గొరక వచ్చేది, స్నోరింగ్ ఇష్యూ ఉండేది. సో సంథింగ్ వెరీ యూనిక్ అనిపించింది సార్. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది.
అది మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుద్దా అనేది మీరు సినిమా చూసి నాకు చెప్పాలి. ఐషు మంచి సినిమా చేసావు అనే గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. నేను అందుకే ఆ మాట మార్చాను వెంటనే. ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఒక పెద్ద హిట్ తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు ఒక ఫీల్కి వర్కౌట్ అవుతుంటుంది, ఆ వైబ్ అవి వర్కౌట్ అవుతుంటాయి సినిమాకి రావడానికి. దానిలో అడిగాను అనమాట, హౌ ఫార్ మీ క్యారెక్టర్ ద్వారా ఆ ఫీల్ని బాగా వర్కౌట్ అయిందా మీకు? నాకైతే నచ్చే చేశాను సార్. ఐ లైక్ ఇట్. అంటే సంక్రాంతి తర్వాతే సైన్ చేశాను ఈ సినిమా. అంటే చాలామంది అడుగుతున్నారు కూడా, ఏంటి ఇంకా సినిమా అంటే ఆల్మోస్ట్ పోయిన 2025 కదా మన సంక్రాంతి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. కొంచెం టైం పడుతుంది మంచి మంచి సినిమాలు చూస్ చేసుకుని చేయడానికి. సో ఐ థింక్ మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు చూసి నాకు చెప్పాలి. అలాగే మా పని అది కదా, చూసి చెప్తే మీరు ఏం చెప్పినా మేము అది తీసుకుంటాం అంతే. డెఫినెట్లీ తిరువీర్ ఇప్పుడు ఈ ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తాడు తిరువీర్ అనే ఒక ఐడెంటిటీ ఇమేజ్ నీకు ఉన్నాయి. ఏదో ఒక దానికి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఫిల్మ్ నువ్వు చేస్తావని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ యు డిడ్ ఇట్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఆ ఫిల్మ్. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఇది హీరోయిన్ ఓరియంటేషన్ ఎక్కువ ఉన్నట్టుగా టైటిల్ ద్వారానే అలా అంత లేదు సార్, అలా అంతే ఈక్వల్. అది హీరో హీరోయిన్ అది అర్థం చెప్పాలి. సరే ఓకే, సారీ సార్. అలా ఏం లేదు సార్, ఈక్వల్గానే ఉంటుందా సార్? అంటే వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ క్యారెక్టర్లో ఇప్పుడు చెప్పగలిగితే? సార్ నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ బాగుండాలని ఏ సినిమా ఇంతవరకు చేయలేదు సార్. మసూదా కూడా ఫీమేల్ సెంట్రికే ఎక్కువ ఉంటుంది. పోస్టర్స్ కూడా మీరు సంగీత గారు కానీ పాప కానీ అవే ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షో అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదే ఎక్కువగా రన్ అయ్యే సినిమా. నాకు కథ బాగుండడం ఇంపార్టెంట్ సార్, దెన్ నా రోల్. సినిమా ఆడాలి, హీరో సెంట్రిక్ది తర్వాత చూసుకుందాం కానీ ముందు సినిమా ఆడడం నాకు ఇంపార్టెంట్ సార్. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత ఇది హీరోయిన్ సెంట్రిక్ అయినా కూడా నాకు హ్యాపీ, హిట్ అయితే చాలు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మా, ఎంటర్టైన్మెంట్? ఎమోషన్ కూడా అంతే బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్ చూస్తే అసలు ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తాను. గుడ్. డైరెక్టర్ గారు, ప్రతి కొత్త డైరెక్టరు ఏదో ఒక న్యూ స్కూల్ ఆఫ్ థాట్తో ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఇంప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఫిల్మ్స్ తాలూకా షాడోస్ కూడా ఉంటాయి వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏ ఇంప్రెషన్స్ బాగా క్యారీ అయ్యే మీలో? ఏ డైరెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది? ఏ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? యాక్చువల్గా సార్ మాది సిద్దిపేట అనమాట. సో అక్కడ లోకల్ థియేటర్స్లో నేను ఎవ్రీ సినిమా ఏది నేను మిస్ అవ్వను అనమాట. సో అక్కడ నేను ఆడియన్స్ పల్స్ని ఎప్పుడు నేను గ్రాప్ చేసేదనమాట. ఓకే, ఈ సీన్కి వీళ్ళు అరుస్తున్నారు. సో జనరల్లీ మీరు రాజమౌళి సార్ కూడా కొన్ని చెప్తా ఉంటారు, సినిమా అంటే వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ వాంట్ అనేది తను ఒక కొన్ని కోట్స్ చెప్తా ఉంటారు కదా. సో ఇన్స్టాస్ అవి అన్నీ ఫాలో అవుతూ ఐ మేడ్ దిస్ అండి. ఎస్, యా. సో మీరు ఆ స్కూల్ ఫాలో? నేను జనరల్గా ఐ డింట్ లర్న్ మూవీస్ లైక్ అక్కడిక్కడ చూసి కాదండి, జస్ట్ థియేట్రికల్గా వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ గ్రాప్ చేస్తూ ఐ మేడ్ దిస్ అంతే. ఓకే, యా. సో ఏ సినిమాకి ఏ మూమెంట్కి ఎక్కడ హై వస్తుంది ఏంటిది అనేది ఐ లర్న్డ్. ఓకే, అంటే ఇది కంప్లీట్గా లీనియర్లోనే ఉంటుందండి? లీనియర్ అండి, లీనియర్ నరేషన్. ఓ ఫెంటాస్టిక్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ విత్ ఎ సూపర్ డూపర్ హిట్. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు ఇక్కడ చెప్పండి సార్. మీ బాగున్నారా? బాగున్నాను. మీ మూవీస్ ఎక్కువ లేడీ, ఆయన మీద అంత పగబట్టారు మీరు? పగ ప్రేమ రెండు. అదే మీరు ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు, ఎందుకు? లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎక్కడ చేశాను సార్? లేదు, చాలా రోజులు అయిపోయింది. అడిగి ఫీమేల్ సెంట్రిక్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. నా లాస్ట్ మూవీ ఏది తెలుసా? ఫరానా, విచ్ ఇస్ అబౌట్ 2 years బ్యాక్. ఆ 2 years తర్వాత నేను అసలు ఫీమేల్ సెంట్రికే చేయలా. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చాలా గ్యాప్. సార్ సంక్రాంతికి వస్తున్నాం ఫీమేల్ సెంట్రిక్ ఎలా జరుగుతుంది? నేను చెప్తున్నాను, చాలా గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ అంటే సార్ ఇప్పుడు కథలు నచ్చి కొంచెం టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దామని ఒక్క రీజన్తోనే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయని సార్ చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు వస్తాయి. ఎవరికన్నా సరే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఉంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు వచ్చే చోట ఇప్పుడు 20 సినిమాలు వస్తాయి.
కరెక్టే కదా. అంటే ఆ అమ్మాయి ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఇతను హీరోకి పెద్ద హిట్ వస్తే ఆటోమేటిక్గా యూ స్టార్ట్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దాని తర్వాత మనం చూస్ చేసుకుని ఎటువంటి సినిమాలు చేసి, ఎందుకంటే సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను మొదటి నుంచి అలాగే చేశాను సార్. సినిమాలు చాలా చూస్ చేసుకుని, ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అంటున్నారు, 8 సినిమాలు చేశాను సార్. కౌశల్య కృష్ణమూర్తి మీరు చూసే ఉంటారు. దట్ ఇస్ మై స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్. తిట్టమెరుండి అని ఒకటి చేశాను, ప్లాన్ బి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. ఇట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. దాని తర్వాత కాపే రణసింగం అని ఒకటి చేశాను సార్. దాని తర్వాత డ్రైవర్ జమున అని ఒకటి చేశాను, స్వప్న సుందరి అని చేశాను, గ్రేట్ ఇండియన్ కిచెన్ చేశాను, ఫరానా చేశాను. ఇవి చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఫీమేల్ సెంట్రిక్ చేయడం, కొంచెం ఇది చేశాను. ఈ సినిమాలన్నీ సార్ ఫీమేల్ సెంట్రిక్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు సార్. ఇట్స్ లైక్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇన్. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏదో ఓకే అందరూ ఉన్నాం కదా సరదాగా చేసి వచ్చేస్తాం. బట్ ఫీమేల్ సెంట్రిక్ చేసినప్పుడు చాలా బర్డెన్ ఉంటుంది. ద మూవీ హ్యాస్ టు బీ ఆన్ మీ. అండ్ ఆ సినిమా రేపు ఏమన్నా కొంచెం ఇలా స్లిప్ అయినా కూడా ఖచ్చితంగా ఎందుకు ఐషు నువ్వు ఇలాంటి సినిమా చేసావని మన అడుగుతారు. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. అందుకనే నేను ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి, బట్ స్టిల్ ఆపేయలేదు. ఐ ఆమ్ డూయింగ్. ఒక 2-3 సినిమాలు ఫైనలైజ్ చేశాను. మంచి సినిమా చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. అంటే 2 yearsలో ఒక్క మంచి సబ్జెక్ట్ కూడా మీ దగ్గర రాలేదు అసలుకి? సార్ చేశాం కదా సార్. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు సైన్ చేశాను సార్. ఇప్పుడు ఈ సినిమా చేశాను, రమ్యకృష్ణ గారితో ఒకటి చేస్తున్నాను, పాకశాల పంతం అని మీకు తెలుసు. దాని తర్వాత హాట్స్టార్కి ఒకటి చేస్తున్నాను. అమెజాన్ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది July 2nd, ఇసుకపట్నం. అది కూడా ఐ థింక్ ఎల్లుండికి మనం అందరం మళ్ళీ కలుస్తాం. పెద్ద సిరీస్ అది, ఇట్స్ అ బిగ్ సిరీస్. సో అది చేశాను. సో ఇలాగ సినిమాలు నాగార్జున గారితో నెక్స్ట్. సో ఇలాగ 5 సినిమాలు చేస్తున్నాను సార్. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందిగా. సో ఆ టైమే, వేరే ఏం లేదు. కొంచెం టైం ఇవ్వండి, వచ్చేస్తాను. మరి 3 నెలలకు ఒకసారి రిలీజ్ అంటే కొంచెం కష్టం. ప్రొడ్యూసర్ గారు, ఓ సుకుమారి ఈ టైటిల్ చూస్తుంటే కరెంట్ షాక్. అంటే మనం చూడొచ్చు ఇందాక దాంట్లో మీరు చెప్పేశారు రామ్ చరణ్ గారు ఇలా కాజల్ గారిది అనేది. అలాగే వీళ్ళిద్దరి మధ్య అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా కూడా ఆ షాక్ కొట్టే విధంగానే పెడతారా ఏంటి అసలు స్టోరీ? సినిమా చూపిస్తాం. సినిమా ఇప్పుడు అన్నీ చెప్పకూడదు. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ మిస్ కాకుండా ఉంటాయి అన్నీ. బడ్జెట్ ఎంత అయింది ఏంటి? అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైనట్టుంది. ఇందాక మీరు చెప్పారు సార్ మాకు మనీ సెండ్ చేశారు, సినిమా సూపర్ కావాలని చెప్పారు. పెట్టినాము, వస్తాయని నమ్మకం ఉంది. అంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత మరి ఐశ్వర్య రాజేష్ గారు రెమ్యూనేషన్ అని పెంచినట్టుందా, లేకపోతే అంతకు ముందులాగే? ఖచ్చితంగా కొంచెం అయితే పెంచాను సార్, కానీ చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాను. మరి బాగా కోఆపరేట్ చేశారు. సినిమా వరకు ఏం కావాలో ఆమె ముందుండి చూసుకున్నారు. ఇద్దరు బాగా కష్టపడి ముందుకు. నేను చేసిన దానికంటే వాళ్ళే మొత్తం టీం వర్క్ చేసుకున్నారు. తిరువేరు గారు, ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిలు అందరూ మీకే తగులుతున్నారు ఏంటండి? అనుకున్నాను, అంటే ఇంట్లో కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇలా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలా అని. అది చెప్పకూడదు, అది చెప్తే ఇంటికి వెళ్ళాము. సో కథ చూస్తున్నప్పుడు సార్ పాపం ప్రతాప్ ఇది ఆల్మోస్ట్ సేమ్ టైం నాకు నేరేషన్ ఇవి వచ్చింది. సో పాపం ప్రతాప్ యాక్చువల్ మేము రాసుకుంది వేరు, దానిలాంటి ఇంకో సినిమా రావడం వల్ల దానికి మార్పులు చేర్పులు చేసి అది కొంచెం ఎక్కువ టైమే పట్టింది. కానీ ఇది కథ వినగానే మామూలుగా చాలాసేపు కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి షాక్ కొడుతుంటుంది నాకు. ఇది వాట్ ఇఫ్ ఇది నిజంగా ఒక ఇష్యూయే అయితే దీని మీద ఒక హ్యూమర్, ఒక ఎమోషన్ పండించగలితే అన్నప్పుడు దర్శన్ ఇది రాసుకొచ్చినప్పుడు నాకు ఓన్లీ కథగా, నాకు మామూలుగా కూడా సార్ నేను చిల్డ్రన్ థియేటర్ ఎక్కువ చేసేవాడిని. చేసినప్పుడు ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్ నాకు చాలా ఇష్టం. కొట్టిస్తూ ఉంటాయి, తర్వాత ఏమైంది అని అడగాలనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపించింది. ఇది తీసుకున్న పాయింట్ని చెప్పే విధానం నాకు ఒక పిల్లోని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్టుగా అంత క్యూట్గా అనిపించింది. సో అందుకని ఈ ప్రాబ్లం ఉన్నా పర్లేదు అనిపించింది. సార్ మీరు కానీ లేకపోతే మీకు బాగా క్లోజ్ పీపుల్ కానీ, నాకు పాపం ప్రతాప్ టైంలో తెలిసింది ఏంటంటే మీరు చాలా బాగా నమ్మిన కథ అది సార్. బట్ సంహౌ అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. ఇప్పుడు ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ అనేసి సినిమా గురించి. సో వాట్ డూ యూ థింక్ వెంట్ రాంగ్? సార్ మామూలుగా ప్రాసెస్లో సార్ నేను దాదాపుగా ఒక సిరీస్లో సినిమాలు కలిసి ఒక 12-15 వరకు చేసి ఉంటాను. కొన్ని పేపర్ మీద బాగున్నవి స్క్రీన్కి వచ్చేసరికి పాడవడానికి చాలా కారణాలు ఉంటాయి.
అది సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, లాస్ట్లో చాలామంది దాన్ని రిపేర్ చేయడం ఇట్లా చాలా ఉండొచ్చు. పేపర్ మీద బాగాలేంది స్క్రీన్ మీదకి బాగా రావడానికి కూడా చాలా వరకు లాస్ట్ మినిట్లో యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. చిన్న ప్యాచ్ షూట్ కావచ్చు, చిన్న మ్యూజిక్ కావచ్చు, చాలా వరకు బెటర్ అవుతూ ఉంటాయి. సో అది పేపర్ మీద నుంచి స్క్రీన్కి రావడంలో తడబడింది అన్నది అర్థమైంది సార్. అండ్ నేను బిఫోర్ రిలీజ్ సినిమా చూడలేదు. నేను నా షూట్స్ జరుగుతూ ఉండే, ఇది షూట్ అన్నీ ఉండున్నాయి. సో నేను జస్ట్ బ్లైండ్గా టీమ్ని నమ్మేశాను. చూసిన తర్వాత మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనిపించింది. అది రిపేర్ చేయగలిగే ప్రాబ్లమే, అది ఐడెంటిఫై చేసుకోలేకపోయామేమో అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. ఐశ్వర్య రాజేష్ గారు. సార్ మేడం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ క్యారెక్టర్ సినిమాకి బ్యాక్ బోన్ యాక్చువల్లీ. సరే అన్నట్టు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు కానీ బ్యాక్ బోన్ క్యారెక్టర్ అంటే టెరిఫిక్గా వర్క్ అవడంతో సెకండ్ హాఫ్లో ఏమన్నా ఫ్లాస్ ఉన్నా కూడా మొత్తం కవర్ చేసేసింది కూడా మీ క్యారెక్టర్. ఐడియల్లీ చాలామంది ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అనిల్ గారి నెక్స్ట్ సినిమాల్లో మీరు చిన్నదో పెద్దదో క్యారెక్టర్ డిఫాల్ట్గా పడిపోవాల్సిందే మీది, లేకపోతే క్రౌడ్ డిమాండ్ అన్నట్టు అనుకున్నారు. బట్ అటువంటి ఏ జరగలే. ఏంటి అసలు, డిడ్ యూ గైస్ థింక్ ఆఫ్ సంథింగ్ ఆర్? నంబర్ ఉందా సార్ అనిల్ గారి నంబరు? ఫోన్ చేయండి, గబుక్కుని ఫోన్ చేసి అడగండి అసలు ఏంటి ప్రాబ్లం అనేసి. సో ఈ క్వశ్చన్ నేను కూడా అడిగాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు. భలే ఫన్నీగా ఉండింది. జీవి ప్రకాష్ని మట్టిలో పాతేసి అలాంటివన్నీ అనిల్కే వస్తుంది అలాంటి ఐడియాస్. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మేబీ హీ వాంట్స్ టు గివ్ మీ అ రైట్ రోల్ అనుకుంటాను. హీఈస్ అ డైరెక్టర్. అనిల్ గారు అసలు ప్రతి ఒక్క స్టేజ్ మీద కానీ ప్రతిసారి నన్ను చూసినప్పుడు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చెప్పేది ఒక్క మాటే, అసలు సంక్రాంతి సినిమా వర్క్ అయిందంటే నా భాగ్యం వల్లే చూడండి అని చెప్పి చాలా హీల్ బీ వెరీ ప్రౌడ్. అండ్ మేము ఫెస్టివల్స్, గోవా ఫెస్టివల్స్ కానీ ఆ ఫెస్టివల్స్, ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి యూ గివింగ్ ఎనీ అవార్డ్ గివ్ టు హర్, షీ ఈస్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సౌత్, అది ఇది అని చెప్పి హీ లిటరలీ ఫాట్. ఐ మీన్ హీస్ సమ్మన్ లైక్ దట్. సో ఖచ్చితంగా ఐ థింక్ సంక్రాంతి 2 అయితే ఈసారి రాలేదనుకుంటా. మేబీ దీనికోసం వెయిట్ చేశారేమో సంక్రాంతి 2 తీద్దామనే ఒక ఇంటెన్షన్తో. బట్ అగైన్ హీఈస్ నౌ డూయింగ్ విత్ వెంకీ గారు అండ్ కళ్యాణ్ గారు విత్ డిఫరెంట్ స్టోరీ. నేను స్టోరీ నాకు లైన్ అయితే చెప్పారు, ఇట్స్ సూపర్. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ పక్కా కన్ఫామ్. సో ఐఎమ్ ఆల్సో హోపింగ్ అనిల్ గారితో ఇంకో సినిమా వర్క్ చేయాలని. దేవుడి దయ వల్ల త్వరగా జరిగితే ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ హ్యాపీ. ఐశ్వర్య గారు ఎక్కడండి, అంటే మీరు సినిమాలు చేసి మామూలుగా హీరోయిన్స్ ఎలా ఉంటారంటే మా షార్ట్ మేము చేసామా క్యారవాన్లోకి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటారు. బట్ మీ ఫిలిం మేకింగ్ మీరు ఈ ప్రాసెస్ని అంతా ఎంజాయ్ చేస్తూ అన్నట్టుగా అనిపిస్తుంది. సెట్లో దోసులేస్తారు టీం కోసం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా యాటిట్యూడ్ రాలేదా హీరోయిన్ నేను అనేది? మీకు ఇంకా అలవాటు కాలేదా ఎట్లాగా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి. అంటే నన్ను చిన్నప్పుడు స్కూల్లో చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నావు, ఇంటర్వ్యూలన్నా కొంచెం ఫిల్టర్ చేసి మాట్లాడు, నువ్వు హీరోయిన్ అయ్యావు అంటే ఇంకా ఏమి ఎక్కలేదా నీ బుర్రకి అంటే, ఏమో అండి నాకు అసలు అదేమీ అంతగా ఎక్కలేదని అనుకుంటాను. బట్ నిజంగా ద వర్స్ట్ థింగ్, ద మోస్ట్ నాకు నచ్చని విషయం ఏం తెలుసా, క్యారవాన్లో కూర్చోవడం. అది ఖాళీగా కూర్చోవడం అంటే దానంత నరకం ఇంకేమీ లేదు. నేను 1 సెట్కి వెళ్ళానంటే అసలు క్యారవానే ఎక్కను, నేను అక్కడే కూర్చుంటా. అలా కూర్చుంటే మా డైరెక్టర్ పక్కనే అయ్యో ఈ అమ్మాయి కూర్చుంది, దీనికి షార్ట్ పెట్టాలేమో దేవుడా అనుకుంటాడు కదా. బట్ స్టిల్ ఐ రియలీ లవ్ సిట్టింగ్ వాచింగ్. ఆ సెట్లో ఏమన్నా చేయడం, ఏదైనా నేను మానిటర్ చూస్తాను, చూసేసి దర్శన్ అక్కడ చూడు ఏదో ఫీల్డ్ లాస్ట్ కార్నర్లో, అవును మేడం చూసుకోలేదు మేడం కట్టర్ కనిపిస్తుంది చూడు దర్శన్ అని చెప్పి ఐ లిటరలీ డూ ఆల్ దట్. ఐ రియలీ లైక్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ ద సెట్. అండ్ చాలా గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో సంక్రాంతి ముందు దగ్గర 6-7 మంత్స్ నేను సినిమాలు చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చున్నాను. అంటే సరిగ్గా నాకు ఏది సెట్ అవ్వలేదు. ఐ థాట్ ఓకే, అంటే అందరు యాక్టర్స్కి ఒక హై పాయింట్ ఉంటుంది, ఒక లో పాయింట్ కూడా ఉంటుంది. నేను అది చాలాసార్లు చూసినప్పుడు దగ్గర 6 to 8 months ఖాళీగా ఉన్నప్పుడు ఏమో సినిమాలు మళ్ళీ వస్తుందో రాదో, కరెక్ట్ అయిన సినిమా రావడం లేదు అని చాలా ఫీల్ అయినప్పుడే నాకు సంక్రాంతి వచ్చింది. అప్పుడు ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆ క్యారవాన్ ఇలా కాల్ పెట్టినప్పుడు అదొక మనకి షార్ట్ ఒకటి పెడతారు కదా, అలా మట్టితో అలా దుమ్మంతా లేచి అలాగా ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అండి. అంటే సినిమా అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇక్కడ మామూలుగా ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. ఆ వేల కోట్ల మందిలో ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అయ్యాను అంటే ఐ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ నోవేర్ అండి.
మా నాన్నగారు సినిమాలో ఉన్న, మా తాతగారు ఉన్న, మా మా ఫ్యామిలీ ఉన్నా కూడా నాకు ఈ విత్ నో వన్ ఐ హ్యావ్ బికమ్ సచ్ అ బిగ్ స్టార్. 45 సినిమాలు, దాంట్లో దగ్గర 30 సినిమాలు పెద్ద పెద్ద హిట్లు చేశాను. పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం అంటే దేవుడి బ్లెస్సింగ్స్, ఎక్కడో ఒక చిన్న లక్ అంతే. సో దాన్ని ఎప్పుడు నేను మిస్ అవ్వకూడదు, దానికి గట్టిగా పనిచేద్దామని ఒక ధీమాతో. మీ పక్కన తిరువీరు గారికి కూడా అలవాటు కాలేదు ఆ హీరో యాటిట్యూడ్ అదంతా కూడా? అయ్యో తిరువీరు దారుణం, నాకండి దారుణం. మేము అది ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు దోశలు వేసుకుంటున్నాము సెట్లో, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్తో కానీ, అనిల్ గారి సినిమాలో కానీ, ఇప్పుడు నేను ఇంకో సన్నీ గున్నం అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకి ఒక సిరీస్ చేస్తున్నాను. కలిసి భోంచేస్తామని చేస్తామని అందరం. ఆ కలిసి భోంచేయడంలో ఒక మంచి ఒక ఫీల్ వస్తుంది. హీరో, హీరోయిన్, డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కలిసి కూర్చుని ఒక భోజనం చేసేటప్పుడు కొన్ని ఇంట్లో పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్లో ఉంటాయి, నేను చాలాసార్లు చూస్తున్నాను. కానీ ఎవరు కలిసి భోంచేయరు. ఒక్కొక్క టైమింగ్లో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళ కన్వీనియన్స్లో భోంచేస్తారు. యాక్చువల్లీ మనందరం రియల్ లైఫ్లో ఇఫ్ యూ టేక్ అవర్ సెల్ఫ్స్ ఒక ఇంట్లో కలిసి భోంచేయడం అనేది ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తే చాలా సంతోషంగా కొన్ని గొడవలు కూడా తగ్గిపోతాయి. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇంకొక పర్సనల్ క్వశ్చన్, అంటే మీరు తమిళ్లో కూడా సినిమాలు చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే విజయ్ గారు సీఎం అయిపోయారు, అజిత్ గారు ఏమో సినిమాలు చేయట్లేదు. ఒక క్రౌడ్ పుల్లరు, ఒక భారీ కలెక్షన్స్ వచ్చే హీరో తమిళ ఫీల్డ్లో లేరు అని ఒక టాక్ వినిపిస్తుంది. మీరేమంటారండి? అలాంటి లోటు ఏమైనా ఉందా? మిగతా హీరోలు క్రౌడ్ పుల్ చేయగలరు? ఏం లేదండి. మొన్న కరుపు ఎంత పెద్ద హిట్ అయింది, సూర్య గారి సినిమా బాగుంటే జనాలు వస్తారండి, అదొక్కటే నమ్ముకోండి. ఇప్పుడు మొన్న అబ్సెషన్ అని ఒక సినిమా వచ్చింది, మనకు తెలుసా అసలు వాళ్ళు ఎవరో తెలుసా? మనకి 6 కోట్ల రూపాయలతో సినిమా తీసి, అంటే ఇట్ వాజ్ మేడ్ విత్ 1 million అండ్ ఈ కలెక్టెడ్ సమ్ 100 million or 1000 million, ఐమ్ నాట్ వెరీ ష్యూర్ విత్ 1000 కోట్ల దాకా కలెక్ట్ చేశారని చెప్పారు. 1000+. మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ ఆ డైరెక్టరు అది హారర్ సినిమా కూడా కాదు, ఇట్స్ ద స్మాల్ ఫిల్మ్. ఆ యాక్టర్స్ మనకి ఎవరో కూడా తెలియదు. సో మనని కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టి ఆ అమ్మాయి నో 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 అంటుంటే, అమ్మో నువ్వు నో 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 వద్దురా బాబు అన్నట్టు. ది సో మెనీ రీల్స్. దట్స్ సినిమా అండి. ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, యాక్టర్స్ అంతా పక్కన పెడితే కంటెంట్ బాగుంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్ళు సినిమాలో ఉన్నాం. మహేష్ గారు ఇక్కడ టక్ జగదీష్ తర్వాత మళ్ళీ చేశారు కదా, కొట్టాడు మరి. అప్పుడు ఆ సినిమాలు అంతా కొట్టారు కదా, అదేమైనా రివెంజ్ ఏమైనా తీసుకున్నారు దీంట్లో? కొట్టాను రివర్స్లో. కొట్టడం కాదు, అసలు ముట్టుకోనే లేడు కదా, ఇలా ముట్టుకుంటే పారిపోతాడు, షాక్ కొడుతుంది. తనలో చూసిన చేంజెస్ ఏంటి ఈ 5 yearsలో? ఈ 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తారు కదా, తనలో చూసిన ఈ చేంజెస్ ఏమున్నాయి యాక్టర్గా తిరువీర్లో? అంటే టక్లో ఈ వాజ్ నాట్ ఇంకా హీరో అయితే అవ్వలా, స్టిల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేశాడు. నో హీస్ బికమ్ ఎ హీరో రైట్, చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. అండ్ తిరు పర్ఫార్మెన్స్ ఇస్ ఫ్లాలెస్ అండి. లైక్ కొన్ని న్యాచురల్ యాక్టర్స్, ఇప్పుడు మనం ఎందుకు నాని గారిని న్యాచురల్ యాక్టర్ అంటాము, టక్ జగదీష్లో ఆయనే కదా హీరో. ఒక్కసారి ఒక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అది నటనలాగా ఉండకూడదు, అలా ఎప్పుడు నాకు అనిపించలే. ఐ థింక్ తిరు యాజ్ ఎ వెరీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కొంచెం అదే నేను చెప్పాను ఆల్రెడీ, మా నాన్నగారు హైటు, పర్సనాలిటీ, అంటే మా నాన్నగారిని చూసిందే తక్కువ. ఈ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 8-9 yearsలోనే ఆయన చనిపోయారు. బట్ హైట్, పర్సనాలిటీ, మా నాన్నకి మంచి జుట్టు ఉండేదని చెప్తా ఉంటారు. అలా ఉందా? మీరే చెప్పాలి, అందుకే మీరు చూస్తుంటారు మా నాన్నగారిని ఎక్కువ. తిరువీర్ గారు ఫస్ట్లో అప్పుడు టక్ జగదీష్లో ఎంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ రివర్స్ క్యారెక్టర్లు అన్నీ వస్తున్నాయి మీకు వరుసగా. అన్నీ ఇబ్బంది పడుతున్నారు భర్తగా. అప్పుడు ఎంత టార్చర్ పెట్టారు దానికి, అది మీరు ఎంచుకుంటున్నారా లేదంటే వరుసగా అలాంటివి వస్తున్నాయా? ఏం సార్, అంటే మేబీ అది చూసేవాళ్ళు కథలు రాసేటప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుందేమో, కానీ నేను లైక్ టక్ జగదీష్ నుంచి ఇప్పటి వరకు అప్పుడు అసలు ఇప్పుడు చెప్తానండి, ఇంకా వరల్డ్ ఫేమస్ లెవర్ తను హైదరాబాద్లో ఇక్కడెక్కడ షూట్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండకి ఒక స్పాట్ బాయ్ ఉంటాడు, వాడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆడికి ఫోన్ చేసి షూట్ ఎక్కడ జరుగుతుందో చెప్పరా, నేను దూరం నుంచి అయినా తనను చూస్తాను, నేను తనకు ఫ్యాన్ అని. సో నేను చెప్పలేదు. సో కాకమొట్టే చూసినప్పుడు అప్పటి నుంచి వర్క్ ఫాలో అవుతుండే. టక్ జగదీష్ నాకు నేను అనుకుంటున్నాం అన్నప్పుడు ఐశ్వర్య గారు ఉన్నారు అనే ఒకటే రీజన్కి నేను ఆ సినిమా చేద్దాం అనుకున్నాను.
కానీ అంత అభిమానించిన రెండోసారి కూడా చేస్తున్నాను. కదా, అంత అభిమానించిన వారిని అబ్యూజ్ చేసే క్యారెక్టర్ ఎంత బాధగా ఉంటుందండి. అంటే సి ఆయన ఎంత గట్టిగా కోరుకున్నామంటే మనం లైఫ్లో మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ అయితే ఎందుకు బిలీవ్ చేయాలంటే హీఈస్ యాక్టింగ్ విత్ మీ టుడే యాజ్ అ హీరో అండ్ ఐఎమ్ ద హీరోయిన్. సో ఇది చాలదా మనకి? ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నో, నాకే తెలియదు ఈ స్టోరీ. వరల్డ్ ఫేమస్ లవర్ మేము మోస్ట్లీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం. వచ్చారా మరి? ఎందుకు రాలా? ధైర్యం సరిపోలా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెకండ్ టైం కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం. మన యాక్టర్ పర్ఫార్మర్ అయినప్పుడు అది మోర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అది ఇంకెక్కువ మనకి హోంవర్క్ చేసుకోవాలనిపిస్తుంది. సో జీవన్ గారు, అది కాదు, నేను కూర్చొని ముర్రో అంటే మా రెడ్డి గారు కూర్చోరా పర్లేదు నేనున్నా కదా అంటే ఆయనకు తోడుగా నన్ను కూర్చోబెట్టారండి. క్వశ్చన్స్ ఏమీ లేవు, కంగారు పడక. కాదు, వరుస కామెడీకి యాక్ట్ చేస్తున్నారని స్టేజ్ మీద ఇందాక కొంచెం ఎమోషన్ పండించే ప్రయత్నం చేశారు మీరు. అలా ఏం లేదు, నాకు నిద్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అంతా నైట్ షూట్ ఆ పార్టీ అదే మార్నింగ్ 5 అయింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కిటికీలు తెల్లారుతాయి మా, అంటే నేను చేయలేదు కానీ ఎంజాయ్ చేస్తా కామెడీలు వేసుకుంటూ. సో రాగానే ఈవెంట్ అన్నారు, అందుకని. కాదు, జీవన్ గారు మాకు స్క్రీన్ మీద కనిపించగానే లోకల్ పొలిటీషియన్ అన్న ఫిక్స్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎక్కువ చాలా క్యారెక్టర్స్ అలా కనిపిస్తున్నాయి. మీరు లేదు, చేంజ్ చేస్తానండి. ఇప్పుడు స్టార్టింగ్లో పోలీసు చేశారు, తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కొక్కటి చేంజ్ చేస్తానండి. ఒకే క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ చేంజెస్ చూపించడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? అంటే కొత్తగా ఎట్లా పలుకుతే అట్లా పలుకుతుంది. అంటే మనము మైండ్లో ఎట్లా డిసైడ్ అయితే అట్లా చేస్తామండి. నాకు ఇందులో వేరియేషన్ కావాలి అని డైరెక్టర్ గారు కంపల్సరీ అడుగుతారు. ఒకవేళ డైరెక్టర్ గారు అడగకపోయినా కానీ హీరో గారు హీరోయిన్ గారు జీవన్ కొంచెం వెరైటీగా చేయి, చాలా బాగుంటుంది క్యారెక్టర్ అని వాళ్ళే ముందే సజెషన్. అంటే ఇందులో ఉన్న సెట్లో ఉన్న వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. దాని ప్రకారంగానే నా అవుట్పుట్ కూడా ఇవ్వగలుగుతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహేష్ గారు, యాక్చువల్గా మీరు డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యారు కదా. సో అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఇదిగా ఉంది, సమ్ ఇష్యూస్ ఉన్నాయి అని ఇలా చెప్తున్నారు కదా. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపించింది సార్ ఈ అనుభవం, డిస్ట్రిబ్యూటర్ టు ప్రొడ్యూసర్ టర్న్ అవ్వడం? బాగుంది. అంటే బాగుందంటే అంటే నో బాగుందంటే అంటే మీ ఆర్టిస్ట్ల నుంచి డైరెక్టర్ నుంచి వచ్చిన సపోర్ట్ కానీ ఇదంతా, అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం కదా సార్. వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఆఫీస్ బాయ్ నుంచి తిరుగిరి ఐశ్వర్యరాయ్ వరకు మొత్తం సపోర్ట్ చేశారు. సారీ. సో ఐశ్వర్య గారు, అంటే మీరు చాలా సినిమాలు 45 సినిమాలు చేశారు, 50కి వెళ్తున్నారు. సో అంటే ఈ క్యారెక్టర్ అనేది మీకు ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపించింది? అంటే పక్కన ఒక టఫ్ యాక్టర్, అతను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాడు, తిరువీర్ అనే అతను మామూలుగా చూడడానికి బయట అలా అమాయకంగా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత పక్క వాళ్ళని తినేసి అంత పర్ఫార్మెన్స్ చేస్తాడు. సో ఎలా అనిపించింది అతనితో స్క్రీన్ షేర్ చేయడం అనేది? దామిని క్యారెక్టర్ ఫన్ అంతే. ఇప్పుడు నేను చాలా తమిళ్లో ఆల్మోస్ట్ నేను కామెడీ సినిమాలు ఎక్కువ చేయలే యాక్చువల్లీ. సంక్రాంతి తర్వాత అందరూ నన్ను ఒక కామెడియన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఒక హీరోయిన్ చేయాల్సింది, ఏ సినిమాని మెన్షన్ చేయను, ఒక హీరోయిన్ చేయాల్సింది. ఆ హీరోయిన్ చేయాల్సినప్పుడు ఆ క్యారెక్టర్ భయంకరం వేరేలా ఉండింది. లైక్ క్లాసీ ఎంట్రీ, ఆ అమ్మాయికి హై క్లాస్. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఐ కాంట్ లుక్ లైక్ దట్, బట్ ద మూమెంట్ నేను తన అంటే ఈ హీరోయిన్ అయితే అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అయితే రాసుకుంటారు జనరల్గా, ఆ అమ్మాయికి ఇది క్యారెక్టరైజేషన్స్ అని పెడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేయకుండా అదే ఎవరికైతే రాసుకున్నారో ఆ అమ్మాయి చేయకుండా నేను వచ్చాను ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్నే ఆయన ఎంత ఫన్నీగా రాశారంటే, నేను కథ చదివినప్పుడు ఇదేంటి సార్ వేరేలాగా ఉండింది ఇప్పుడు అంటే అది మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా, నేను అందుకే మార్చానని చెప్పి సూపర్ సీన్ రాశారు ఆయన. అంటే దట్స్ లైక్ అదే యాక్టర్స్ వచ్చినప్పుడు సీన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి కదా. సో ఐ థింక్ ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఇప్పుడు నా కోసం రాయడం అనేది ఒక స్పెషల్ ఫీలింగ్ కదా. సో దామిని కూడా ఐ ఎంజాయ్డ్. ఎక్కువ డైలాగ్స్ పరంగా అయితే తక్కువే అనుకుంటా కదా దర్శన్, నాకు డైలాగ్స్ తక్కువ కొంచెం ఆ పర్ఫార్మెన్స్లో. అండ్ సెకండ్ హాఫ్లో అయితే దేర్స్ వన్ నైస్ సీన్, నాకు డబ్బింగ్ చేసిన ఇంకా సినిమా చూడలా.
సినిమా ఫుల్గా చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. మధ్య మధ్యలో డబ్బింగ్ కట్స్, రఫ్ ఎడిట్స్ చూస్తే నాకు ఒక్కొక్కసారి ఐ కాంట్ జడ్జ్ ఎ ఫిల్మ్ అని చెప్పి ఐ డోంట్ వాచ్ ఇట్. చూసినప్పుడు డబ్బింగ్లో చాలా మంచిగా అనిపించింది. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ, నేను ఈ సినిమా వచ్చి బ్రహ్మాండమైన సినిమా, లైక్ బ్రహ్మాండం మీన్స్ లైక్ బ్రహ్మాండం, యూనో అలాంటి సినిమా అని చెప్పను. ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ టోల్డ్ ఇన్ ఎ ఎంటర్టైనింగ్ వే, అంతే. ఇప్పుడు మన థియేటర్కి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము, చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దాకా 2 గంటలు 2 hours 10 minutes, ఐ థింక్ 2 hours 10 minutes హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక పాప్కార్న్ తిని ఒక ఫ్యామిలీతో బైక్లో పిల్లలు లేకపోతే కార్లో వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక పైసా వసూలు సినిమా అని చెప్తాను. మా సినిమా భయంకరంగా ఉంటుందండి, అవి ఉంటాయండి, అలా ఐ కాంట్ రియలీ సే బికాస్ ఐ నో ఇట్స్ అ వెరీ సింపుల్ స్వీట్ స్టోరీ, అంతే. తిరువీర్ గారు, అదే అంటే మీ ఫేవరెట్ హీరోయిన్ యాక్టర్స్ అన్నారు కదా, సో అలాంటి వాళ్ళతో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనం అలా ఉండిపోతాం. సో అలా ఉండిపోతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది అనిపించిందంటే అవి అంటే మీకు ఎలాంటి ఛాలెంజ్ అనిపించింది ఆమెతో చేయడం? ఫస్ట్ రీటేక్ పడకపోతే బాగుండు అనిపిస్తుంది నా వల్ల. అండ్ తేలిపోకూడదు, 2 షాట్ పెట్టినప్పుడు మనం దొరికిపోకూడదు అనిపిస్తుంది. అండ్ సేమ్ టక్ జగదీష్ అయినా ఓ సుకుమార్ అయినా కూడా ఏంటంటే చాలా కాన్షియస్గా ఉండి తప్పు దొరకకూడదు, రీటేక్ పడకూడదు. ఎందుకంటే టేక్ బై టేక్ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది, అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది కదా. సో చాలా కాన్షియస్గా ఉండేవాడిని. మోర్ డైలాగ్ చదువుకోవడం, హోంవర్క్ చేయడం అలాంటివి చేసాను. డైరెక్టర్ గారు, సో ఫస్ట్ సినిమాకే 2 పర్ఫార్మెన్స్లను పెట్టుకున్నారు, మంచి కూల్ ప్రొడ్యూసర్ దొరికారు. సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది? ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ ఓవర్వెల్మ్డ్ టిల్ నౌ. ఇది కూడా నాకు ఒక ఆశ్చర్యంగానే కనబడుతుంది. లైక్ యూనో మహేశ్వర్ రెడ్డి సార్, హీ ట్రస్టెడ్ ద స్టోరీ అండి. సో హీ బాట్ ఎవ్రీ వన్ ఇన్ సైడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐశ్వర్య గారు, సో యా, అంటే మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా, లైక్ పాస్ట్ టైం ఇలా నేను క్వశ్చన్ అడిగానని చెప్పి. అయితే మీకు రూరల్ క్యారెక్టర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, మేము బాగా కనెక్ట్ అవుతాం, ఎందుకంటే యాప్ట్గా మీకు అవి బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది. అయితే రీసెంట్గా వరలక్ష్మి గారు సినిమా పరంగా ఒకటి డైరెక్ట్ చేశారు సినిమాని. అండ్ మీరు ఇందాక చెప్తున్న క్యారవాన్లో కూర్చోవడం ఇష్టం లేదు, ఆ షార్ట్లో అక్కడ కనబడట్లేదు ఇది అని. ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ ఎనీ డైరెక్ట్ చేయాలి అని ఏమైనా థాట్ ఏమైనా ఉందా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ డైరెక్షన్? అంటే ఐఎమ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే ఇన్ ఫ్యూచర్ ఉంటే చెప్తాను, కానీ నాకు ఇప్పటికి ఐ ఫీల్ ఐ జస్ట్ వాంట్ టు బీ డైరెక్టర్స్ యాక్టర్, అంతే. ఓకే, దర్శన్ గారు, సో ఇందాక ఆవిడ చెప్తూ ఫస్ట్ టైం నాకు ఫోన్లో నెరేషన్ చేసినప్పుడు నేను నో అని చెప్పాను అని. దెన్ వాట్ ఈస్ యువర్ థాట్ సార్? అప్పుడు ఆవిడ నో చెప్పినప్పుడు అయ్యో నేను కరెక్ట్గా కన్వే చేయలేదని అనుకున్నారా? అండ్ ఆవిడ ఇందాక ఒక క్వశ్చన్ రేస్ చేశారు, నాకు తెలుగు రాదు అని అనుకున్నారా ఏంటి అని, దానికి మీరు ఆన్సర్ చేయండి. ఇది యాక్చువల్లీ మేము చెన్నైలో వర్క్ చేసినప్పుడు, సో అక్కడ కొంచెం తమిళ్ వచ్చు నాకు. సో నాకు యాక్చువల్లీ మహేశ్వర్ రెడ్డి సార్ ఏం చెప్పారంటే, తమిళ్లో చెప్పు అన్నారు. నా వల్ల అయినంత తమిళ్లో నేను చెప్పేసిన. సో తర్వాత అర్థమైంది మేడంకి నాకు తెలుగు కూడా వచ్చే దర్శనం అని చెప్పేసి చివరిలో అన్నది మ్యామ్. దెన్ లేటర్ వెళ్ళి స్ట్రైట్ టు స్ట్రైట్ నరేషన్ ఇచ్చినప్పుడు దెన్ షీ సెడ్ ఓకే. పండితుడు కాదు, మొత్తానికి కన్ఫ్యూజ్ చేశాడు. అమ్మో, నాకైతే అసలు తమిళ్ మాట్లాడుతున్నాడా, తెలుగు మాట్లాడుతున్నాడా, తెలుగు నాకు అసలు ఇంకా వద్దు సార్, వేరే ఏదైనా చేద్దాం అని చెప్పేశారు. ఐశ్వర్య గారు, మెల్లగా తమిళ్ నుండి తెలుగుకి షిఫ్ట్ అవుతున్నట్టున్నారుగా మీరు? సార్ ఇప్పుడే సార్ 5 సినిమాలు చేశాను, 6వ సినిమా సార్ ఇది. అవును, అదేనండి, మెల్లగా ఇటు షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. చేయాలి కదా, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అంత ప్రేమ చూపించి ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు కదా సినిమాలు చేయండి, తెలుగులో చేయండి అనేసి, గట్టిగా కోరుకున్నాంగా. మరి మొదట్లో చేయలేదుగా, ఎక్కువ రాలేదుగా. అంటే మీరు ఓకే అనలేదేమో, మీరు అప్పుడు అంత సుముఖంగా లేనట్టున్నారు. సుముఖంగా అంటే సార్ ఇష్టంగా ఎవరు సార్ చెప్పారు? ఎన్నిసార్లు చెప్పాను సార్ మైక్లో తీసుకుని, నాకు తెలుగు సినిమాలు చెప్పాను సార్. అంటే మీ మీద ఒక ఇంపాక్ట్ ఉండిపోయింది, ఆ ఫీమేల్ సెంట్రిక్ లేదా సీరియస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు అనే దాంట్లో. అనిల్ రావు కూడా అది బ్రేక్ చేశాడు. ఇప్పుడు మారిపోయిందిగా, అదే ఇప్పుడు చేస్తాం కొంచెం ప్లీజ్, ఛాన్స్ ఒక ఛాన్స్ కూడా ప్లీజ్. ఇంకా మీకు వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. నండి సార్, థ్యాంక్ యూ. తిరువీర్ గారు, అంటే ఇప్పుడు పాపం ప్రతాప్ మీరు అన్నారు కదా, అది వేరే సినిమాలో వచ్చింది, దాన్ని చేసాము అది ఇది అని. సార్ అంటే మీకు తెలుసా ముందే రిజల్ట్? లేదు సార్, అంటే
ఒక సినిమా వచ్చిన తర్వాత కూడా మేము మార్చుకుని దాన్ని తగ్గట్టుగా మళ్ళీ మొత్తం చేసేసుకున్నాం. పేపర్ మీద మేము 100% నమ్మాం, షూట్లో కూడా నమ్మాం ఇది వర్కౌట్ అవుతుంది అని. మేబీ లెంత్ అండ్ కొన్ని కరెక్షన్స్ చేసి కొంచెం ప్యాచ్ చేసి ఉంటే మేబీ బెటర్ ఫిల్మ్ అయ్యి ఉండేది. సో అది ఎక్కడో తడబాటు జరిగింది సార్. కానీ అంటే అలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారండి? ఆబ్వియస్లీ సార్, అంటే ఏ సినిమా అయినా సరే చాలా నమ్మి దిగిన తర్వాత చాలా రోజులు ఎఫర్ట్ ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది అండ్ చాలా హోప్తో ముందుకెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఒక సినిమా పోయినప్పుడు ప్రొడ్యూసర్తో పాటు నటులు, టెక్నీషియన్స్ అందరూ బాధపడతారు. ప్రొడ్యూసర్ డబ్బులు కూడా రిస్క్లో ఉంటాయి కాబట్టి అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది సార్. తిరువీర్ గారు హాయ్ సార్. ఇక్కడ సార్ ఇదే దిస్ ఇస్ ద ఒకనొక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, అంటే ఇష్టం లేని రోల్స్ చేయకూడదనే ఉద్దేశం మీద నేను ఇప్పటికీ కార్ కొనుక్కోలేదు అని చెప్పేసి. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు కదా, కార్ ఏమన్నా కొనుక్కున్నారా? కార్ అప్పుడే కొనుక్కున్నాను సార్, 2 ఏళ్ళు అయింది. అవునా? 4 కార్లు మరీ చెప్తావు నువ్వు. అది కాదు, ఈ సినిమా హిట్ అయితే మనం తల ఒక కార్ ఇస్తా అన్నారు కదా ప్రొడ్యూసర్. అది సో ఇది రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మహేశ్వర్ రెడ్డి గారు మిస్ అయ్యారు, వినలేదు. ఆల్రెడీ మాట ఇచ్చేసారా? అయ్యో, కెమెరా పరంగా కూడా చెప్పేసారు. అది రికార్డ్. ఓకే, థ్యాంక్ యూ. కట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓ సుకుమారి టీమ్. మాకు ఒక వండర్ఫుల్ ఎంటర్టైనింగ్ టీజర్ అయితే ఇచ్చారు, సినిమా కోసం వెయిట్ చేసేలా చేశారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఒక్కసారి మీ అందరినీ కూడా స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, బికాస్ హియర్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు గారి బర్త్డే. సో వారిని ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సో ఓ సుకుమారి సార్, రాంబాబు గారు ప్లీజ్ వెల్కమ్. మా మీడియా ఫ్రెండ్స్, ఐ థింక్ నాగేంద్ర కుమార్ గారు మీరు కూడా వేదిక పైన జాయిన్ అయితే బాగుంటుంది. నిశాంత్ గారు, ధీరజ్ గారు, లక్ష్మీనారాయణ గారు, రండి. మా జర్నలిస్ట్ మీడియా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈరోజు పర్వతనేని రాంబాబు గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆన్ స్టేజ్.